Welcome to online classes for BSc MST DS first year second sem. So the subject name is Python. So today our lecture number is 5. So in the before class lecture number 4, so we discussed about the fundamentals of computers. So in that computing, not computing. So fundamentals of computing. In that fundamentals of computing, we completed that what is the fundamentals means, what is definition of computer, and what is the basic architecture of computer, and what is main components ante what are the parts of a computer, means like హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మనం బిఫోర్ లెక్చర్ నెంబర్ 4లో కంప్లీట్ చేసాం. సో ఇవాళ కూడా సేమ్ కంటిన్యూషన్ అమ్మ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్. సో ఇక్కడ నేను ఎంత కంప్యూటర్ అని రాసానంటే, సో కంప్యూటర్ యొక్క ఫండమెంటల్స్ కంప్యూటింగ్ కిందకు వస్తున్నాయి కాబట్టి నేను డైరెక్ట్ కంప్యూటర్ అని రాసాను, బట్ టాపిక్ నేమ్ ఈజ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్. ఓకే, సో ఇన్ దట్ వీ కంప్లీటెడ్ వాట్ ఆర్కిటెక్చర్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకే, వై అంటే సో మనం కంప్యూటర్ని కంప్యూటర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్యూటింగ్ డివైస్. సో మనం కంప్యూటర్ని కంప్యూటింగ్ డివైస్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం కాబట్టి దట్స్ వై we saw that what is the computer definition and what is the process of the computer and what is the architecture of the computer and what is the main parts of a computer like software and hardware. So in this class means lecture in this lecture number 5, so we going to discuss about the languages, computer languages, translators and memory storage అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ 4 టాపిక్స్ గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దామమ్మ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్స్లో, నెక్స్ట్ పార్ట్స్ అయిపోయాక నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్లో వచ్చేస్తే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అమ్మ? సో వీ నో దట్ so basically in the general, in the real world, the language is the communication అంటే it treated as a communication instrument between among the peoples. అంతే కదా, పీపుల్స్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్ లాగా మనం లాంగ్వేజ్ని తీసుకోవచ్చు. దట్ మే బీ ఎనీ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏదైనా కావచ్చు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే, సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద communication instrument among the people. That one is the basic definition of the language. సో ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటున్నాం. కంప్యూటింగ్లో కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అంటే, సో ద ఇన్స్ట్రుమెంట్ which is used to communicate the లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ అంటే మన కంప్యూటర్ లాంగ్వేజ్లో కంప్యూటర్ వర్డ్లో కనుక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే, లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్ బిట్వీన్ ద యూజర్ అండ్ కంప్యూటర్. యూజర్కి అండ్ కంప్యూటర్కి మధ్యలో యూజ్ చేసే కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఒక లాంగ్వేజ్ లాగా తీసుకోవచ్చు ఇక్కడ. సో వాట్ అంటే ఇక్కడ ఏంటి, అంటే లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్ బిట్వీన్ ద యూజర్ అండ్ కంప్యూటర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ language or with the help of this communication instrument, the user simply communicate with the computer and the user complete or solve their problem easily with the help of the language. అంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి ఈజీగా పర్సన్ కంప్యూటర్తోని కనెక్టివిటీ ప్రాసెస్ చేసి, సో ద ప్రోగ్రామర్ అంటాం ఇక్కడ. యూజర్ని ఇంకో విధంగా మనం ఏమనొచ్చు, ప్రోగ్రామర్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ ఈజీలీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద languages. Okay, that is the purpose of the language. So basically, so the computer languages are divided into 3 types amma. 3 typesలో మనం కంప్యూటర్ లాంగ్వేజెస్ని డివైడ్ అంటే టోటల్ మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడున్న లాంగ్వేజెస్ ఏంటి, మనం చెప్పుకునే లాంగ్వేజ్ సి అంటాం, C++, జావా అంటాము. సో ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజ్. సో మనము ఓల్డెన్ డేస్లో కనుక తీసుకుంటే కోబాల్, ఫార్చ్యూన్ ఇవన్నీ కూడా ఏంటి లాంగ్వేజెస్. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటమ్మా అంటే ఈ లాంగ్వేజెస్లో మన స్టార్టింగ్ నుంచి, సో
డెవలప్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి, సో 1972 కావచ్చు, అప్పటి నుంచి కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ డెవలప్డ్ ఇన్ ద కంప్యూటర్ వరల్డ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ని డెవలప్ చేశారు. సో ఆ లాంగ్వేజెస్ అని అంటే ఇక్కడ ఏంటి, లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. సో హౌ దే చేంజ్ అంటే డిపెండింగ్ దేర్ నేచర్. సో వాటి యొక్క నేచర్ని బట్టి లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్ ఏంటి మనం డివైడ్ చేయవచ్చు. సో అలా చూసుకుంటే కనుక కంప్యూటర్ లాంగ్వేజెస్ని మనము 3 టైప్స్లో డివైడ్ చేయవచ్చు అమ్మ. ఫస్ట్ వన్ వచ్చేసమ్మా హై లెవెల్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లో లెవెల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అంట. సో దీన్నే లో లెవెల్ అనొచ్చు, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు, లో లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు, దీన్నే మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటారమ్మా. కొన్నిసార్లు మిషన్ లాంగ్వేజ్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు మనము. సో దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ఏ లాంగ్వేజెస్ ఇన్ కంప్యూటర్ వరల్డ్, ఇన్ కంప్యూటింగ్. సో కంప్యూటింగ్లో లాంగ్వేజెస్ని 3 టైప్స్లో డివైడ్ చేయవచ్చు, హై లెవెల్, లో లెవెల్, అసెంబ్లీ లాంగ్వేజ్. సో యాక్చువల్గా అమ్మ ఇదంతా ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్ గురించి. సో మీరు ఏంటి బిఫోర్ సెమ్లో, ఫస్ట్ సెమ్లో ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఇవన్నీ వచ్చే ఉంటాయి. సో నేను ఏంటంటే జస్ట్ డీప్గా కాకుండా సో టాపిక్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో బ్రీఫ్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ముందు సెమ్లో ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్. సో ప్రతి టాపిక్ గురించి ఇప్పుడు మీకు ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్ ఉంది, నెక్స్ట్ కంప్యూటింగ్ డివైజెస్ ఉన్నాయి. అవి రెండు కూడా మీరు బిఫోర్ సెమ్లో నేర్చుకున్నవే. సో జస్ట్ నేను ఏంటన్నా లైట్గా వాటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, డీప్గా చెప్పట్లేదు. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు. సో ద ఇంగ్లీష్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటామమ్మా. సో ఇక్కడ ఏమంటాం, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద కంప్యూటర్ అంటాం. సో కంప్యూటర్లో ఇంగ్లీష్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, సో బేసికలీ నవేడేస్ వాట్ ఎవర్ అంటే ఎక్కువ, సో ద బేసిక్ లాంగ్వేజ్ విచ్ యూజ్డ్ బై ద యూజర్ to give the input to a computer. To ఒక కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే, సో వాట్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ టు గివ్ ద ఇన్పుట్ టు ద కంప్యూటర్. ఒక కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలంటే బేసిక్గా మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దట్ వన్ ఈజ్ యూజ్డ్ ఎవ్రీ యూజర్. సో ప్రతి ఒక్క యూజర్తోని మనం ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం టు ఎంటర్ ద ఇన్పుట్ డేటా ఇన్ టు ద కంప్యూటర్ టు ప్రాసెస్ ద పర్టికులర్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి లేకపోతే ప్రాసెస్ చేయాలనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు ఎంటర్ ద data into that computer. So to enter data into that computer, the English language is the best అంటే నవేడేస్ బెస్ట్ అండ్ నవేడేస్ ప్రతి ఒక్కరు యూజ్ చేసేది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజే. సో కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ కిందకి మనం ఇంగ్లీష్ తీసేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో దీన్ని ఇంకో విధంగా మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటామమ్మ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్? ఇక్కడ దీన్ని లో లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ అని ఎందుకన్నామంటే, సో ద కంప్యూటర్ known only one language, that one is the low level language. అంటే whatever data, so actually ఏంటి, the user give the data to the computer in the high level language, but that machine, the computer doesn't understand that language. high level language ni adi accept చేస్తుంది, but he doesn't know what is the actual meaning of that given input. ఇచ్చిన ఇన్పుట్ యొక్క యాక్చువల్ మీనింగ్ అనేది ఏంటి కంప్యూటర్కి తెలియదు, బట్ హీ ప్రాసెస్ ద డాటా. How it process the data ante, so whatever data given by the user in a high level language, that code, that high level language code is converted into the machine language, low level language. Low level language loki computer convert చేసుకుంటుంది. Why? Because the computer doesn't know any codes about the any code అంటే ఏంటి ఇంగ్లీష్ కోడ్స్ యొక్క మీనింగ్ అనేది కంప్యూటర్కి తెలియదు. సో హౌ దే కంప్యూటర్ ప్రాసెస్ ఆర్ సాల్వ్ ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ గివెన్ బై ద యూజర్ అంటే, సో ద యూజర్ గివెన్ ఇన్ఫర్మేషన్ డాటా ఈజ్ changed into the machine language.
మిషన్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసుకుంటుంది. సో ఆ మిషన్ లాంగ్వేజ్నే మనము ఏంటి లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటామమ్మా. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాట్ ఈస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్స్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్, అవునా, క్యాపిటల్ A to Z ఆర్ స్మాల్ A to Z అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ అంటే the computer solve the user problems with the help of this low level language. Why? Because the computer knows only one language, that one is the machine language. So దాన్నే మనం ఇప్పుడు ఈ లో లెవెల్ లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ తీసుకుంటే కనుక రెండే అమ్మ, బైనరీ కోడ్స్ అంటాం వాటిని, బైనరీ కోడ్స్ అంటాం మనం. సో అవి 2 కోడ్సే ఉంటాయి, ఒకటి 0 and 1. అంటే వాట్ ఎవర్ డాటా గివెన్ బై ద యూజర్ in English language, so that one is converted into the binary code language which is understood by the computer. Computer ki ardhamaye language loki ante zeros and ones loki change చేస్తుంది. సో ఆ కోడ్ ని మనం ఏమంటాం, లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్ అని అంటాం. సో నెక్స్ట్ ఇంకోటమ్మా మీకు డౌట్ రావచ్చు, సో ఇక్కడ ఏంటి 0s and 1 అంటున్నాను కదా, హౌ అంటే వాట్ ఎలా చేంజ్ చేసుకుంటుందంటే అమ్మ మనకు ఆన్సీ కోడ్స్ అని ఉంటాయమ్మా. సో దీన్ని ASCII అని అంటాము దీన్ని. సో యాక్సీ అంటాము, యాక్సీ కోడ్స్ అని అంటాము. సో దీన్ని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో యాక్సీ కోడ్స్ అని అంటాము వీటిని. సో మనం వీటిలో ఏంటి, సో యాక్సీ కోడ్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేస్తే కనుక అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఇందులో కోడ్లో మనకి సమ్ క్యాపిటల్ A 65 నుంచి, క్యాపిటల్ స్మాల్ a అనేది 95 నుంచి, అట్లా 67, 95 నుంచి ఇట్లా కొన్ని కోడ్స్కి కొన్ని నెంబరింగ్ అనేది ఉంటుంది. ఈ నెంబరింగ్ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన లాంగ్వేజ్ని ఏంటి మనకి 0s and 1లోకి చేంజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ అమ్మ ఇప్పుడు A ఉంది, ఇప్పుడు ఏ లెటర్ని కోడ్లోకి చేంజ్ చేయాలి బైనరీ కోడ్లో. సో ఏని తీసుకుంటే దీని యొక్క కోడ్ ఎంత 95 అనుకోండి. సో 95ని LCM చేయండి 2 తోటి. సో 2 4s 8, 2 7s. సో ఇక్కడ ఏంటిది 0 వచ్చేస్తుంది అట్లా. నెక్స్ట్ 2 నెక్స్ట్ 2 3s 6, 1 రిమైండర్. సో నెక్స్ట్ 2 వస్తే 1 రిమైండర్. నెక్స్ట్ వచ్చేసి 2 5s 10 అంటే 1 రిమైండర్. సో ఇలా ఏదో ఒక కోడ్ వస్తుంది కదా, సో దాన్ని 2s 4 అని అంటే ఇక్కడ 1 రిమైండర్, 2 1s. సో 0. సో ఇక్కడ దీనికి ఇప్పుడు ఏకి కోడ్ తీసుకుంటే కనుక 1011 కింది నుంచి 10111110 10111110. సో ఏకి ఇది కోడ్ అంటే సో ఎగ్జాక్ట్ కాదు, రఫ్గా నేను చేశాను చూడు. సో దిస్ ఈజ్ ద అంటే కన్వర్షన్ అనేది ఎలా చేస్తామంటే ఈ విధంగా ఉంటుంది కన్వర్షన్ అనేది. సో హౌ దిస్ కన్వర్షన్ ప్రాసెస్ అంటే బేస్డ్ ఆన్ దిస్ ANSI కోడ్. ఓకే, సో టోటల్గా మనకి 255 ANSI కోడ్స్ ఉంటాయి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, అంటే ఆల్ఫాబెట్స్కి కానీ, సో సమ్ స్పెషల్ క్యారెక్టర్స్కి కానీ, అంటే ఇప్పుడు కామా, ఎక్స్లేటరీ మార్క్, కామా, ఫుల్ స్టాప్ అని కొన్ని మార్క్స్ ఉంటాయమ్మా, కొన్ని ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా సింబల్స్. వాటి అన్నిటికీ కొన్ని కోడ్స్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే 256 కోడ్స్ ఉంటాయి. సో ఈ కోడ్స్ని బేస్ చేసుకొని వాట్ ఎవర్ data is given by the user in the high level language, that one is converted by the system into a low level language, means binary codes లోకి చేంజ్ అవుతుంది 0 and 1 లోకి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద హై లెవెల్ అండ్ లో లెవెల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి ఒకటి అర్థమైపోయింది ఏంటి, యూజర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇస్తే కంప్యూటర్ దాన్ని లో లెవెల్లోకి చేంజ్ చేసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చింది, ఇది కంప్యూటర్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అసెంబ్లీ language ante this one also one type of the low level language, but in this assembly language the programmer use the characters or some names, the programmer use some names instead of numbers. So that అంటే ఇక్కడ ఏంటమ్మా లో లెవెల్ లాంగ్వేజ్లో మొత్తం ఏంటి బైనరీ కోడ్స్ 0 and 1s లోనే మనం అంటే నెంబరింగ్లోనే యూజ్ చేస్తాం. బట్ ఇది కూడా అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా వన్ టైప్ ఆఫ్ ద లో లెవెల్ లాంగ్వేజ్, అంటే దిస్ వన్ ఆల్సో
ఏంటి మిషన్ రీడబుల్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ రీడ్ చేసే లాంగ్వేజ్లో ఇది ఒక టైప్. బట్ ఇక్కడ ఏంటమ్మా అంటే, సో అసెంబ్లీ లాంగ్వేజ్లో వీ కాంట్ యూజ్ ద జీరోస్, నెంబర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్ వీ యూజ్ ద నేమ్స్ ఆర్ సమ్ కీవర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ దిస్ అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే సపోజ్ ఇప్పుడు మనం అడిషన్ చేయాలనుకోండి, సబ్, మల్టిప్లికేషన్, సో యాడ్, అట్లా కొన్ని కీవర్డ్స్ని యూజ్ చేస్తాం, నెంబర్స్ కాకుండా కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద అసెంబ్లీ లాంగ్వేజ్. సో టోటల్ కంప్యూటర్ లాంగ్వేజెస్ని మనము హై లెవెల్, లో లెవెల్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తాం. సో వాట్ ఎవర్ మనం కంప్యూటర్కి రిలేటివ్ ఏ లాంగ్వేజ్ని తీసుకున్నా దాంట్లో ఈ 3 యొక్క ఇంపార్టెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఇవి లాంగ్వేజెస్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నామమ్మా, so whatever data is given by the user to the computer, so that one is converted into the machine level language or low level language antunam. Why? Because the system known only one language, that one is the low level language. So మనకి సిస్టమ్కి ఒకటే ఒక లాంగ్వేజ్ని రీడ్ చేయడం వచ్చు, ఏంటి బైనరీ కోడ్ లాంగ్వేజ్ని. బట్ యూజర్ ఇచ్చేదంతా కూడా ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో how the computer convert the high level language into the low level language అని అంటే, సో for that conversions, so the computer use the different types of translators. సో ఈ కన్వర్షన్ హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి మనం డాటాని కన్వర్ట్ చేయాలనుకుంటే వీ నీడ్ సంథింగ్, ఏదైనా ఒకటి మనకు కావాలి. సో ఫర్ దట్ పర్పస్, for that conversion purpose, the computer use the translators. What? Translators for converting the data into high level to low level. Means English language నుంచి బైనరీ కోడ్స్ 0s and 1లోకి చేంజ్ చేయడానికి కంప్యూటర్ సమ్ ట్రాన్స్లేటర్స్ని యూజ్ చేస్తారు. ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ కన్వర్షన్స్ అనేవి వస్తాయి హై లెవెల్ నుంచి లో లెవెల్కి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రాన్స్లేటర్స్ అని అంటే, సో దిస్ ట్రాన్స్లేటర్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రాన్స్లేటర్ ద కంప్యూటర్ ట్రాన్స్లేట్ ద హై లెవెల్ కోడ్ ఇంటూ ద లో లెవెల్ కోడ్ విచ్ ఈజ్ అండర్స్టూడ్ బై ద కంప్యూటర్. కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్లోకి హై లెవెల్ కోడ్ని మిషన్ కోడ్లోకి చేంజ్ చేసుకోవడానికి కంప్యూటర్ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ట్రాన్స్లేటర్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్రాన్స్లేటర్. సో బేసికల్గా మనకి 3 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయమ్మా. సో బేసికల్గా మనకి 3 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కంపైలర్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అసెంబ్లర్. సో ఫస్ట్ వన్ వచ్చేసమ్మా కంపైలర్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి అసెంబ్లర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ట్రాన్స్లేటర్ these translators, the computer convert the data from the high level to low level. So what is the purpose of the compiler, what is the purpose of the interpreter and what is the purpose of the assembler అనేది చూద్దాం. పర్పస్ అంటే what is the which situation we use the compiler, అంటే in which process and which conversions we use the compiler. So what is the compiler processing, what is the purpose of compiler and what is the purpose of interpreter and what is the purpose of the assembler, in which process we use the compiler or assembler or ఇంటర్ప్రిటర్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంపైలర్ అంటామమ్మా. సో కంపైలర్ అని అంటే అమ్మా, సో మనకు తెలుసు, సో వీ రైట్ ద ప్రోగ్రామ్, అవునా? సో వీ రైట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్. మనకు యూజర్ యొక్క ప్రాబ్లమ్ని మనం ఏంటి, ఒక లాంగ్వేజ్ని తీసుకొని దాని యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఆ ప్రాబ్లమ్ని ఆ ప్రోగ్రామ్లో డిజైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ వీ గివ్ ద వన్ ప్రాబ్లమ్ ఇన్ పర్టికులర్ లాంగ్వేజ్ ఫార్మేట్ ఆర్ పర్టికులర్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనము కోడ్ని డెరివేట్ చేస్తే దాన్నే మనం ఏమంటాం, ప్రోగ్రామింగ్ అని అంటాం. సో బేసికల్గా కంపైలర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కంపైలర్ అంటే అమ్మా, సో ఈ కంపైలర్ అనేది ఏంటంటే, సో కోడ్ని హై లెవెల్ కోడ్ని లో లెవెల్లోకి చేంజ్ చేస్తుంది.
ఓకేనా. సో బేసికల్గా ఇక్కడ చూస్తే అమ్మ సోర్స్ కోడ్ అంటామమ్మ, సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి చేంజ్ చేస్తుంది. సో మళ్ళీ ఆబ్జెక్ట్ ఫైల్ని మళ్ళీ ఏంటమ్మా, సో ఎగ్జిక్యూటబుల్ ఆబ్జెక్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకేంటి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది బట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే సో ఇంటర్ప్రిటర్ అనేది ఏంటంటే సో ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్లోకి చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం, కంపైలర్ అయినా ఇంటర్ప్రిటర్ అయినా అసెంబ్లర్ అయినా. బట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుందమ్మా ఇక్కడ. సో ఫస్ట్ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి చేంజ్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినాక మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది కంపైలర్. బట్ ఇక్కడ ఏంటి ఇంటర్ప్రిటర్ అనేది ఏంటంటే సోర్స్ కోడ్లోకి చేంజ్ చేయకుండా డైరెక్ట్ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ లాగా తీసుకొని మనకేంటమ్మా అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇంటర్ప్రిటర్. అంటే ఇక్కడ కంపైలర్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఏంటి లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్లోకి చేంజ్ చేయడానికి 2 స్టేజెస్. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటర్లో సింగిల్ ప్రాసెస్లోనే ప్రోగ్రామ్ అనేది హై లెవెల్ నుంచి లో లెవెల్కి చేంజ్ చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని మనము ఇక్కడ 2 స్టెప్స్, సింగిల్ స్టెప్ 2 స్టెప్స్ అని అంటామమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంపైలర్ యొక్క మెయిన్ అంటే ప్రాసెస్ ఏంటమ్మా అంటే సో కంపైలర్ అనేది ఏంటంటే టోటల్ కోడ్ని ఎట్ ఏ టైం ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము ఒక ప్రాబ్లమ్ని మనము 100 లైన్స్ ప్రోగ్రామ్ లాగా మనం డిజైన్ చేసామనుకోండి. సో కంపైలర్ ఏం చేస్తుందంటే సో ఇదంతా కూడా ఏంటమ్మా ఈ ట్రాన్స్లేటర్స్ అన్నీ కూడా హై లెవెల్ కోడ్ని లో లెవెల్కి చేంజ్ చేస్తాయి. బట్ ఏంటి సో ఈ ట్రాన్స్లేటర్స్ అనేవి ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి దీని యొక్క ప్రాసెస్ని బట్టి ఆ ట్రాన్స్లేటర్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ తీసుకుందాం అనుకో కంపైలర్ యూజ్ చేస్తాం. అదే జావా ఉందనుకోండి అందులో మనము కంపైలర్ యూజ్ చేయాలి, ఇంటర్ప్రిటర్. ఫస్ట్ కోడ్ని కంపైలర్కి సెండ్ చేస్తే కంపైలర్ ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని మళ్ళీ ఇంటర్ప్రిటర్ అవుట్పుట్లోకి చేంజ్ అవుతుంది. అంటే సి లాంగ్వేజ్కి ఏమో ఓన్లీ కంపైలర్ని యూజ్ చేస్తాం. అదే జావా లాంగ్వేజ్కి 2 ట్రాన్స్లేటర్స్ మనకు కావాలి, కంపైలర్ కావాలి, ఇంటర్ప్రిటర్ కావాలి. సో దట్ ఈజ్ అంటే వాటి యొక్క పర్పస్ని బట్టి అండ్ ప్రాసెస్ని బట్టి సో ఈ ట్రాన్స్లేటర్స్ని మనం యూజ్ చేస్తాం. సో బేసికల్గా వీటి యొక్క కంపైలర్ యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే సో ఆ ప్రోగ్రామ్ ఎన్ని లైన్స్ కోడ్ కానీ సో టోటల్ కోడ్ని ఎట్ ఏ టైం ట్రాన్స్లేట్ చేసి సో టోటల్ కోడ్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది ఎట్ ఏ టైమ్స్ మనకు డిస్ప్లే చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే అమ్మా ఇప్పుడు 100 లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ 100 లైన్స్ ఉన్నాయనుకో అమ్మ ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ లైన్ చెక్ చేసి ఈ లైన్లో ఎర్రర్ ఉంటే వెంటనే ఆ లైన్ అంటే లైన్ 1 ఎర్రర్ అని ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే ఇంటర్ప్రిటర్ అనేది 100 లైన్స్ ప్రోగ్రామ్ని లేకపోతే 100 లైన్స్ కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇంటర్ప్రిటర్ అని. కానీ కంపైలర్ ఏం చేస్తుందంటే నువ్వు ఎన్ని లైన్స్ కోడ్ ఇచ్చినా కానీ లైన్ బై లైన్ ఎర్రర్ చెక్కింగ్ ఉండదు. టోటల్ కోడ్ని ఒకటేసారి హై లెవెల్లో నుంచి లో లెవెల్లోకి చేంజ్ చేసి టోటల్ లైన్స్లో ఎక్కడెక్కడ ఎర్రర్ ఉన్నదని ఒకటేసారి లాస్ట్కి వచ్చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే 100 లైన్స్ ఉంటే ఫస్ట్ లైన్ని హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి చేంజ్ చేస్తుంది. చేంజ్ చేసి ఆ లైన్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయో అక్కడే డిస్ప్లే చేస్తుంది. ఆ ఎర్రర్స్ని యూజర్ రెక్టిఫై చేసినాకనే సెకండ్ లైన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది హై లెవెల్ నుంచి లో లెవెల్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కంపైలర్ ట్రాన్స్లేటర్ అండ్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేటర్. కంపైలర్కి అండ్ ఇంటర్ప్రిటర్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే సో ఇది 100 లైన్ని ఎట్ ఏ టైమ్ 100 లైన్ కావచ్చు ఎన్ని లైన్స్ అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 100 లైన్స్ అని చెప్తున్నామా. సో టోటల్ కోడ్ కంప్లీట్లీ changed from high level to low level first. After that only the compiler displays the number of errors at the lastలో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ని మనకి ప్రింట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది లైన్ బై లైన్. సో ఫస్ట్ లైన్ ఒక ఎర్రర్స్, ఆ ఫస్ట్ లైన్ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేయాలి, సాల్వ్ చేస్తేనే సెకండ్ లైన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇంటర్ప్రిటర్. సో అసెంబ్లర్ అంటే ఈ అసెంబ్లర్ అనేది ఇక్కడ చెప్పాను చూడండి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని
హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి, హై లెవెల్ నుంచి మిషన్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయడానికి ఈ అసెంబ్లర్ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేటర్స్ ఇన్ ద కంప్యూటర్. కంప్యూటర్లో లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇది. ఓకే, అర్థమైంది అందరికీ? సో వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ అంటే టోటల్లీ ద కంప్యూటర్ లాంగ్వేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types: హై లెవెల్, లో లెవెల్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో హౌ దిస్ లాంగ్వేజ్, సో వీ నీడ్ అంటే ఎవ్రీ సిస్టమ్ నీడ్ ట్రాన్స్లేట్ ద కోడ్ ఫ్రమ్ హై లెవెల్ టు లో లెవెల్. అంటే ప్రతి ఒక్క సిస్టమ్ యొక్క కోడ్ అనేది కంపల్సరీ ఇంగ్లీష్ నుంచి మిషన్ లెవెల్లోకి చేంజ్ చేయాలి. ఎందుకు? మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుసు, సిస్టమ్కి మిషన్ లాంగ్వేజ్ తెలుసు. సో కంపల్సరీ కన్వర్టర్స్ అంటే అక్కడ కన్వర్షన్ అనేది కంపల్సరీ కాబట్టి వీ నీడ్ ద ట్రాన్స్లేటర్ టు కన్వర్ట్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ద high level to low level. So for that process we use the 3 types of translators. So what are those translators? And first one is the compiler, interpreter and assembler. So these 3 translators also used to convert the data from the high level to low level, but here the process is different. So the conversion process is different, but the purpose is same. These 3 translators, three translators used for the conversion data from the high level to low level, but the conversion process is different based on the translators. Translator యొక్క ప్రాసెస్ అనేది చేంజ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద లాంగ్వేజెస్ అండ్ ట్రాన్స్లేటర్. సో అంటే ఇవన్నీ ఫండమెంటల్స్ అమ్మ మీకు. సో నెక్స్ట్ వన్ ఇది అయిపోయాక నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్. సో ఇక్కడ లాంగ్వేజెస్ అయినాయి, ట్రాన్స్లేటర్స్ అయినాయి కదమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్ ప్రాసెస్ ఆఫ్ ఏ కంప్యూటర్ కనుక తీసుకుంటే కనుకమ్మా, సో మీకు ఆల్రెడీ తెలుసు బేసిక్ స్ట్రక్చర్ చూసాము. స్ట్రక్చర్ని చూసిన దాన్ని బట్టి మనకు బేసిక్ ప్రాసెస్ కూడా తెలిసిపోతుంది. సో బేసిక్ ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ని కనుక తీసుకుంటే సో మనకి 3 ప్రాసెసెస్ కనబడతాయమ్మా కంప్యూటర్లో. ఫస్ట్ ఇన్పుట్ డేటా అండ్ సెకండ్ వచ్చేసి ప్రాసెసింగ్, నెక్స్ట్ స్టోరేజ్ అండ్ థర్డ్ వచ్చేసి ప్రాసెసింగ్ అండ్ ఫోర్త్ వచ్చేసి అవుట్పుట్ ద డేటా. సో ఇదేంటమ్మా అంటే బేసిక్ ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ యొక్క ప్రాసెస్. సో ఫస్ట్ ఏంటి, పర్సన్ ఏం చేస్తాడు, ద పర్సన్ గివ్ ద డేటా ఇన్ టు ద high level language and that computer change that high level code into the low level language. So after that what the computer will do, ఏం చేయబోతుంది దాని తర్వాత. సో అది ఏం చేస్తుంది కంప్యూటర్ అనేది, ఏం చేస్తుంది అనే దాన్ని మనం ఏమంటామంటే బేసిక్ ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్టర్ టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. సో ఏంటి, యూజర్ నుంచి డేటా అనేది వచ్చేసినాక వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ ద కంప్యూటర్ అండ్ హౌ ద డేటా ప్రాసెస్డ్ బై కంప్యూటర్. సో అంటే ఆ తీసుకున్న డేటా ఎలా ప్రాసెస్ అవుతుందంటే ఫస్ట్ 4 steps ఉంటాయి. ఫస్ట్ ఇన్పుట్ డేటా, స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్ డేటా. సో ఇన్పుట్ డేటా అంటే వాట్ ఎవర్ డేటా ఈజ్ గివెన్ బై ద యూజర్, whatever data is given by the user in the English language, so that one we treated as the input. So after taking the input, so the total data is stored in the storage first. So ante input data kochesi ikkada storage నెక్స్ట్ వచ్చేసమ్మా ప్రాసెసింగ్. సో నెక్స్ట్ అవుట్పుట్. సో ఇది ప్రాసెస్, ఇక్కడ ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ ప్రాసెసింగ్. సో ఫస్ట్ వాట్ ఎవర్ డేటా వి గివెన్ బై ద యూజర్, దట్ వన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద ఇన్పుట్ డేటా. సో ఆఫ్టర్ టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్, సో దట్ వన్ ఈస్ స్టోర్డ్ in the memory first. So that one is we call as a storage. After storing, so the data is sent for a further processing.
సో డేటా స్టోర్ అయినాక ఎక్కడికి వెళ్తుంది, అది లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ప్రాసెసింగ్ వీ గెట్ ద డేటా, వీ చేంజ్ ద డేటా ఇంటూ ద ఇన్ఫర్మేషన్. సో దట్ ఇన్ఫర్మేషన్ ద కంప్యూటర్ డిస్ప్లేడ్ యాజ్ ఏ అవుట్పుట్ డేటా. సో ఫస్ట్ ఇన్పుట్ డేటా వచ్చేస్తుంది, యూజర్ నుండి రాగానే అది కంప్యూటర్లో స్టోర్ చేస్తాం. సో ఆఫ్టర్ స్టోరింగ్ ద డేటా the computer send the data for the processing. So after completing processing, so we get the output. So that output is displayed as a output data. సో ఇదేంటి బేసిక్ ప్రాసెస్ ఆఫ్ ఏ కంప్యూటర్ లాగా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మ మీకు స్టోరేజ్ అంటే కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో చూసారు. స్టోరేజ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటి మెమొరీ లాగా వస్తుంది మనకు. సో మెమొరీలో మీరు 2 టైప్స్ చూసారు, ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. సో ప్రైమరీ మెమొరీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ర్యామ్ అండ్ రోమ్. సో సెకండరీలో కూడా మళ్ళీ మీరు చూసారు ఇక్కడ ఏంటి సిడి అని, డివిడి అని, హార్డ్ డిస్క్ అని, నెక్స్ట్ మెమొరీ కార్డ్ అని. సో ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ సెమ్లో ఆల్రెడీ చూసారు. సో జస్ట్ నేను చూస్తున్నాను. స్టోరేజ్ అంటే మెమొరీ. సో మెమొరీ అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ డేటా ఈస్ గివెన్ బై ద యూజర్, దట్ వన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్. సో టు స్టోర్ ద స్టోరింగ్ ఏరియా వీ కాల్డ్ యాజ్ ఎ మెమొరీ ఆర్ స్టోరేజ్ అంటాము. సో మెమొరీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీలో ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది, సెకండరీలో ఇక్కడ ప్రైమరీ అనేది ఏంటమ్మా, ఇది టెంపరీ మెమొరీ లాగా తీసుకుంటాం. సెకండరీ స్టోరేజ్ అనేది ఏంటి, పర్మనెంట్ మెమొరీ లాగా తీసుకుంటాము. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఫస్ట్ దాంట్లో అయిపోయాయి కాబట్టి సో దీంతో మనకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంప్యూటింగ్ డివైజెస్ చూద్దాం. ఓకే.